న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, నిడదవోలు మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మరియు ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని అఖండ మెజారిటీతో గెలుపొందేందుకు ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి, అభ్యర్థి విజయం కోసం అనుసరించవలసిన వ్యూహాలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణాధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్తో పాటు నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పోలింగ్ ఏజెంట్లు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దానికంటే వాళ్ళు చెప్పింది మనం విని ఆ తరువాత మనం ఏమేం కార్యాచరణ ఎట్లా తీసుకోవాలి. మన దగ్గర సుమారుగా మన నియోజకవర్గంలో 8,550 ఓట్లు రమారమీగా ఉన్నాయి. వీటిని ఏదైతే యూనిట్స్ వైజు, ఏదైతే బూత్ వైజ్ మనం విడదీసుకున్నాం. అంటే నాకు తెలిసి 8 బూతులు అనుకున్నాం మొన్నటిదాకా. 12 బూతులు మనకి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 12 బూతుల కింద ఇది చేసుకుని వచ్చినాయి. అట్లాగే వాటర్ లిస్టులు కూడా ఇవి విలేజ్ వైజ్ కూడా వాటర్ లిస్టులు సపరేట్ చేశారు. ఎవరికి వాళ్ళం వర్క్ చేద్దాం. అట్లాగే ప్రోగ్రాం కూడా పెడితే ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఒక చోట సమావేశపరచుకోవడం, ఉన్న వాళ్ళని మనకి మరీ అనుకూలంగా ఉన్న వాళ్ళని, మిగతా వాళ్ళని మనం డోర్ టు డోర్ వెళ్ళి కలవటం. ఆ రకంగా కూడా ఏ రకంగా కార్యాచరణ తీసుకోవాలో ఏంటో వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఒక ఆలోచన చేసుకుని తీసుకుందాం. ఇది ఎన్నికలకి మనం అందరం కూడా ఇంచేతంటే అతి విశ్వాసం కానీ లేకపోతే మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది మాత్రం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసి చాలా జాగ్రత్తగా మన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. 1 అని గుర్తుని మెన్షన్ చేసి వారి తిన్నగా 1 అనేటటువంటి అంకెని వేయాలి. ఆ రకంగా చేస్తూ మనం ఇంకేమేమి సూచనలు మనకి అభ్యర్థిగా వారు కానీ అలాగే ఎమ్మెల్సీ గారు కానీ వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన ప్రకారం మనం అందరం కూడా చేసుకెళ్దాం. చాలా సింపుల్గా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, ఏ గ్రామానికి ఆ గ్రామం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా సమన్వయం చేసుకుని ఆ లిస్టుని ఐడెంటిఫై చేసిన ప్రకారం ఎవరు ఎక్కడున్నారు ఏంటన్నది చక్కగా ఒక పద్ధతిలో దాన్ని మళ్ళీ వేరే లిస్ట్ని మనం డ్రాప్ చేసుకుని ఆ ప్రకారం మనం అలాగే ఎవరితో చెప్పించాలి, ఒకవేళ నేను ఎవరెవరిని కలవాలన్నది కూడా మీరు ఐడెంటిఫై చేస్తే మనం ఏ రకంగా ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసుకోవాలో కూడా చేసుకుందాం. అలాగే మంత్రి గారు ఏదన్నా ఆయన టైం ఉంటే కూడా ఆయనకి ఇచ్చేదంటే
గుంటూరు ఉంది. యాక్చువల్గా గుంటూరు ఇన్ఛార్జి మినిస్టర్గా అక్కడ బాధ్యత ఉంటుంది. గుంటూరు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ బాధ్యతలు ఉంటాయి. అందుకని మనం ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనం పటిష్టమైనటువంటి నాయకత్వం గ్రామాల్లో మనం అందరం ఉన్నాం కాబట్టి ఇది పెద్ద 8,500 ఓట్లు అంటే మనకి వేళ్ల మీద విషయం కాబట్టి చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మీ అందరి యొక్క సహకారాన్ని నేను కానీ మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయం కానీ నిన్న కూడా ఆయన టెలికాన్ఫరెన్స్లో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. మనం అందరం బాధ్యత తీసుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా పద్ధతిగా మర్యాదగా ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళని అందరినీ కూడా చేసుకునేటటువంటి విధంగా మీరందరూ కూడా ఏర్పాటుకి సిద్ధమై ఉండాలి అని చెప్పి మీకు మన అందరినీ కూడా కోరుతూ మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారిని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఇదే తెలుగుదేశం బూరుపల్లి శేషారావు గారు ఆయన వర్గం అందరూ కూడా ఎంతో కృషి చేసి ఆయన విజయానికి సహకరించారు. అదేవిధంగా మా జనసేన పార్టీ తరఫున ఈరోజు పేరబత్తుల రాజశేఖర్ విజయాన్ని కూడా మీ అందరూ తోడ్పడి అంతే కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన విజయానికి మా అందరికీ తోడుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడ అభ్యర్థి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పట్టభద్రుల ఎన్నిక మీద మనం గతంలో ఏదైతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలకి అడ్డుకట్ట వేసే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం, అక్కడి నుంచి ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఒక దృక్పథం ప్రజల్లో కూడా వచ్చిన సందర్భం మనం చూసాం. దాని ఫలితంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి మనందరం కూడా ఈరోజు అధికారంలో ఉన్నామంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెమీఫైనల్స్లో జరిగినటువంటి విజయమే ఫైనల్స్లో కూడా మనం గెలిచినటువంటి సందర్భం అనేది మనందరం గమనించాలి. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ వచ్చి 3,15,000 మంది సుమారుగా ఉన్నారు. వారందరినీ కూడా వ్యక్తిగతంగా రాజశేఖరం గారు వెళ్ళి కలవాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే సమయం కేవలం ఒక 20 రోజుల లోపులోకి వచ్చింది. ఎందుకంటే మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు, పంచాయతీలు, స్కూల్స్ ఇవన్నీ తిరగడానికి అభ్యర్థిగా కనీసం 10 మంది అభ్యర్థులు అయితే డూపులు తయారు చేసుకొని తిరిగితే సరిపోవడం కూడా కష్టం అయ్యేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 జిల్లాలకు సంబంధించి చిరంజీవి గారిని అదేవిధంగా రాంభూపాల్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలని ఇన్ఛార్జీగా వేసి సన్నాహకంగా, ఎందుకంటే సభ్యత్వ నమోదు దగ్గర నుంచి అన్నీ కూడా చేసుకొని వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నికల దగ్గరకు వచ్చిన సందర్భంలో వారి మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్పారు. చిరంజీవి గారు నిర్విరామంగా గత 15-20 రోజుల నుంచి ఈ 2 జిల్లాల్లో కూడా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు మనందరికి కూడా ఒకటే, ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు కేవలం గ్రాడ్యుయేట్సే కాదు, ఎంప్లాయీస్ కూడా ఉంటారు. దీనిలో ఎన్జిఓలు ఉంటారు, సెక్రటరియట్ ఎంప్లాయీలు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, నిరుద్యోగ యువత ఉంటుంది. వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేదా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రాజశేఖరం గారిని గెలిపించాలంటే వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎందుకంటే మనకు కొంత అదృష్టం, మరి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసినట్లయితే మొదటి 1-2 సంఖ్యలోనే మన పేరు ఉంటుంది. అది కొంతవరకు మనకి, ఎందుకంటే ఆల్రెడీ జాతీయ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అలాగా ఉండదు కాబట్టి నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ మనకు గుర్తింపు పట్టింది. మన వైసీపీ పార్టీ పోటీలో లేదు. ఒక ఉపాధ్యాయ సంఘాల నుంచే పోటీ పెడుతున్నారు కాబట్టి మనకి 1-2 వరుసల్లోనే మన పేరు ఉంటుంది. చాలా మట్టుకు మనం, ఎందుకంటే రేపు 3వ తారీఖు నుంచి నామినేషన్లో 10 లాస్ట్ డేటు, 27 ఎలక్షన్ ఉంటుంది కాబట్టి మీరందరూ మరి కూటమి అభ్యర్థిగా దుర్గేష్ గారిని అందరం కష్టపడి మీరందరూ ఎలా నెగ్గించుకున్నారో నన్ను కూడా మరి మీరందరూ కూడా మరి కొంత టైం కేటాయించి కష్టపడి మన కూటమి బలపరిచిన అభ్యర్థిగా మరి నన్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎక్కువ మెజారిటీతో మీరందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను వేసి నెగ్గిస్తారని మీ అందరినీ శిరస్సు వహించి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా
మనకి టైం లేదు. మనం అందరినీ కూడా నేను ప్రతి గ్రాడ్యుయేట్స్ని నేను కలవటం కష్టం కాబట్టి మరి అభ్యర్థి నా తరపున మీరు కష్టపడి ప్రతి ఓటర్ని కూడా మనం మినిమం 3 సార్లైనా కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ జనరల్ ఓటర్లాగా ఉండరు, చదువుకున్నవారు కాబట్టి ముందు మనం ఎవరినైతే వెళ్ళి మనం అడిగామో వాళ్ళు మనకి మాట ఇస్తారో ఖచ్చితంగా ఆ మాట ఏదో ముందు వరుసలో మన కూటమే ముందు ఉండాలని, అదేవిధంగా గ్రామ వైజ్ మనకు ఓటర్ లిస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ కమిటీగా ఏర్పడి పని విభజన చేసుకుని అందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎప్పుడు ఏ పార్టీకి పట్టం కడతారో ఆ పార్టీ వ్యక్తే. మొన్న 2023లో ఉత్తరాంధ్రలో నేను కానీ, రాయలసీమలో శ్రీకాంత్, రామ్ గోపాల్ రెడ్డి మా ముగ్గురం కూడా 2వ ఓటుతోటే మేము గెలిచాము. మా ముగ్గురం 1వ ఓటుతో గెలవలేదు ఆ రోజు, మా ముగ్గురం కూడా 2వ ఓటుతోటే మేము గెలిచాం. అందుచే మనం దిగువకి వెళ్ళి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఓటు ఎలా అడగాలంటే, మనం ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓటరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఓటర్ అయితే ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి పేరాబత్తుల రాజశేఖర పేరు ఎదురుగా 1 వెయ్యండి అని అడగాలి, అని మాత్రమే అడగాలి. ఇంక మనం ఎక్కువ మాట్లాడకూడదు. అక్కడికి వెళ్ళి ప్రచారానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన ఓటరు వైసీపీ ఓటర్ అనుకో, కమ్యూనిస్ట్ పార్టీ ఓటర్ అనుకో, ఎమ్మెల్యే ఎన్నికల్లో అయితే వైసీపీ ఓటర్ అయితే వాళ్ళ ఇంటికే వెళ్ళాం. మనం అనవసరంగా ఎందుకు టైం వేస్ట్, వీడి దగ్గరికి వెళ్ళి ఓటు వేయరు మనకని చెప్పి వాళ్ళ ఇల్లు వదిలేసి పక్కింటికి వెళ్తాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అలా కాదు. వైసీపీ ఓటర్ అయినా వెళ్ళండి, కమ్యూనిస్ట్ పార్టీ ఓటర్ అయినా వెళ్ళండి. సపోజ్ మనకి టీచర్ల నుంచి, యూనియన్ నుంచి, యూటీఎఫ్ వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఆయనతో కూడా మాట్లాడండి. మాట్లాడి ఏం అడగాలి, మీ అభ్యర్థికి మీరు ఎలాగూ ఒకటేసుకుంటారు అంతే కదా, వాళ్ళ అభ్యర్థికి వాళ్ళు ఎలాగూ ఒకటేసుకుంటారు. మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి కనీసం 2 వెయ్యండి, 2వ ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వెయ్యండి అని మనం అభ్యర్థించాలి, మనం అడగాలి ఖచ్చితంగా.